చివరి నిమిషం వరకు ఇది కొనసాగే అవకాశం నాకు కనిపిస్తోంది ఫైట్. ఎందుకంటే 8,862 ఓట్లు బీఆర్ఎస్ కు పోలయ్యాయి. బీఆర్ఎస్ అంత బ్యాడ్ గా ఏం చేయట్లేదు. అంటే ఏం చేసి ఉండొచ్చు భరత్? ఈ 8,000 పోలయ్యాయి అంటే ముస్లిం ఓటింగ్ లో ఇది కంప్లీట్ ముస్లిం ఓటింగ్ లో బీఆర్ఎస్ 50-50 పడ్డదంటే మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైనారిటీ ఓటింగ్ మీద ఆధారపడింది. అజారుద్దీన్ మంత్రి పదవి చేసింది. ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అని చెప్పిన తర్వాత కూడా 62 ఓట్ల ఆధిక్యం షేక్పేట్ లో కనిపిస్తుందంటే ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తోంది. రేమత్ నగర్ డివిజన్ మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీ తురుపు ముక్క రేమత్ నగర్ డివిజన్ 40,000 ఓట్లు అక్కడ పోలయ్యాయి. 50% పోలింగ్ అయింది. అక్కడ మంచి మెజార్టీ రావాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే. సో సునీల్, మీరు చూస్తున్నారు కదా సర్ప్రైజ్ ఎలిమెంట్. షేక్పేటలో గతంలో 2,700 ఓట్ల మెజారిటీ, మొత్తం పోలైన ఓట్లు 30,000 ఓట్లు, 2,700 ఓట్ల మెజారిటీ మహమ్మద్ అజారుద్దీన్ కు వస్తే అప్పుడు 12,500 కాంగ్రెస్ కు వస్తే 10,000 దాకా బీఆర్ఎస్ కు వచ్చాయి. సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కేవలం 62 ఓట్ల మెజారిటీ దానిలో కనిపిస్తోంది. తర్వాత హోమ్ ఓటింగ్ లో 4 ఓట్లు, టోటల్ 66 ఓట్ల ఆధిక్యం. బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా, తర్వాత మన గ్రాఫిక్స్ టీం, తర్వాత పీసీఆర్ కూడా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యత, హోరీ అని పెట్టుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నిక హోరీ, ఇది ఒక గంటలో అయ్యేది కాదు, తెలిసేది కాదు. లాస్ట్ రౌండ్ వరకు కూడా 10వ రౌండ్ వరకు కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. లింగం యాదవ్ గారు ఎస్ డెఫినెట్ గా అండి, ఇది జస్ట్ స్టార్టింగ్ అయింది. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇవాళ అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా కూడా, వాళ్ళు కలిసి ఎంత పని చేసినా కూడా ఇవాళ ప్రజలు వాళ్ళు విశ్వసించలేదు. ఇప్పుడు అయినా కూడా స్టార్టింగ్ నుంచి కూడా మీరు అన్నట్టు ఓం ఓట్ల నుంచి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి ఆధిక్యం డెఫినెట్ కూడా ఈ ఆధిక్యం కొనసాగుతుంది. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కనీసం 20,000 నుంచి 30,000 మధ్య ఓట్లతోటి చూసారు కదా. ఇది స్టార్టింగ్ అండి. ఇంకా మీరు 20,000 ఓట్లు కౌంట్ అయినాయి. అవును, 2 కలుస్తుంది. షేక్పేటలో మీకు లాస్ట్ టైం మెజారిటీ వచ్చింది. ఇంకా ఉన్నాయి, ఇంకా 11,000 పైగా ఓట్స్ ఉన్నాయి కదా. ఇంకా ఒక్క చోట మీకు మెజారిటీ వచ్చింది షేక్పేట అండి భరత్ గారు. ఇంకా కూడా 11,000 ఓట్స్ కౌంటింగ్ కాలేదు. డెఫినెట్ కూడా ఇవాళ ఎర్లీ ఓట్లు కావాలి. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ చేసి బీజేపీ కలిసి వాళ్ళు చేసినటువంటి ప్రాపగండా. మొత్తం పోలైన ఓట్లు 31,182. దాదాపు 19,000 ఇప్పటి వరకు కౌంట్ అయ్యాయి. ఇంకా 11,000 షేక్పేట్ లో కౌంట్ కావాలి. కానీ ఈ 20,000 ఓట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్, మొదటి 42 బూతులు, ఫస్ట్ టు 42 బూతుల్లో ఆశ్చర్యకరంగా సర్ప్రైజ్ బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఎందుకంటే దీనిలో 1, 2, 3 బూతుల గురించే ఆరోపణ వచ్చింది. ఈ 3 బూతుల్లో కూడా కౌంటింగ్ ఏజెంట్లను బయటికి పంపించేశారు కార్వాన్ ఎమ్మెల్యే అని చెప్పి ఆరోపణ వచ్చింది. బయటికి పంపించేసి వాళ్ళు ఓట్లు వేసుకున్నారని చెప్పారు. ఆ బూత్ కూడా కౌంటింగ్ అయింది. కౌంటింగ్ అయిన తర్వాత కూడా 62 ఓట్లు ఉంటే సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అన్నది మనకు కనబడుతోంది. సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పని చేసినట్టుగా కనబడుతుంది. అంత ఈజీ గేమ్ కాదు అనేది అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. అంటే మెజారిటీ ఏదున్నా 5% మనకు ఉండొచ్చు అనిపిస్తుంది. 5% మెజారిటీ అంటే 5% అంటే 10,000 లోపే ఎవరు గెలిచినా అన్నట్టు మనకు అనిపిస్తోంది. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మనకు కనబడుతున్నారు ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి. సో అదేవిధంగా ఇంకా వి ప్రకాష్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు, అరేంజ్మెంట్ చేయండి. తర్వాత సునీల్ మీరు చెప్పండి. లాస్ట్ టైం 2,700 కదా, ఇప్పుడు 20,000 కౌంటింగ్ అయింది. ఇంకా 11,000 కావాలి. ఆ 11,000 కూడా దాదాపు ఇదే ప్యాటర్న్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఎంఐఎం ప్రభావం ఉంది ఎర్రగడ్డ కదా, మిగతా చోట్ల ఎంఐఎం ప్రభావం, యూసఫ్ కూడా వాటన్నిటికంటే కూడా ఎంఐఎం ప్రభావం ఉంది ఇక్కడే. సార్ మీరు చెప్తున్నది ట్రూ సార్. క్లోజ్ కంటెస్ట్ ఉంటది, అది అగ్రి. బట్ లాస్ట్ ఎండ్ రిజల్ట్ వచ్చి కాంగ్రెస్ ఎడ్జ్ ఉంటది అనిపిస్తున్నది. ప్లస్ మైనారిటీ ఓటు 35% ఎబో ఏమైనా బీఆర్ఎస్ కి పోల్ అయి ఉంటే బీఆర్ఎస్ కి చాలా ఎడ్జ్ ఉంటది సార్. ఓకే, మైనారిటీ ఇప్పుడు చూస్తున్న ప్రకారం మైనారిటీ ఓటు 40% ఎబో కాంగ్రెస్ పడింది. ఇప్పుడు 50-50 ఉంది మైనారిటీ ఓటు. ఇలా ఉంటే ఇంకా మన వెంగళరావు నగర్ ఇలా తీసుకుంటే అది బీఆర్ఎస్ ఎడ్జ్ అవుతుంది. బీఆర్ఎస్ మీ ఉద్దేశం హిందూ ఓటు ఎటు పడుతుంది అనుకుంటారు?
బీజేపీ ఓట్ బీఆర్ఎస్ కి డైవర్ట్ అయినట్లు కనపడుతున్నాయి సార్ numbers కనబడుతుంది. సో చూస్తుంటే. మాట హిందూ ఓట్లో మెజారిటీ బీఆర్ఎస్ కు రావచ్చా, కాంగ్రెస్ రావచ్చా? బీఆర్ఎస్ కే వెళ్తున్నాయి. మరి అట్లా అయితే ఇప్పుడు ముస్లిం ఓటు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే 60% పైన కావాలి. కానీ ఇప్పటివరకు అయిన దానిలో 50-50 కనబడుతుంది. 50-50 40% కన్నా ఎక్కువ ముస్లిం ఓట్ బీఆర్ఎస్ తీసుకుందంటే బీఆర్ఎస్ మేబీ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనపడతాయి సార్. ఓకే, అంటే కాంగ్రెస్ కు 60, బీఆర్ఎస్ 40 వచ్చినా బీఆర్ఎస్ విన్ అయ్యేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బీజేపీ ఓట్స్ కంప్లీట్లీ డైవర్ట్ అయినాయి బీఆర్ఎస్ కి. ఓకే 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 సో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్, చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్. 8,864 ఓట్లు వచ్చాయి సునీత. సో 8,864, 8,926 కాంగ్రెస్ పార్టీకి. కేవలం 62 ఓట్ల మెజారిటీ మనకు కనబడుతోంది. 62 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి. సో చెప్పండి. ఎస్ డెఫినెట్ గా అండి, ఇప్పుడు లీడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. డెఫినెట్ కూడా ఈ లీడ్ కంటిన్యూ అవుతుంది. మీరు చివరి వరకు చూడండి, మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇవాళ ప్రజలు నమ్ముకున్నాం మేము. ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ గారికి ఇవాళ జూబ్లీస్ ప్రజలు ఓట్లేశారు. ఇవాళ వీళ్ళు మాట ఇవాళ మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటని. వాళ్ళు ఎంత నెగిటివ్ ప్రాపగండ చేసినా కూడా, ఎంత క్యారెక్టర్ అసాషన్ చేసినా కూడా ఇవాళ ప్రజలు అవన్నీ విశ్వసించలేదు. డెఫినెట్ కూడా నేను చెప్తాను 10% పైగా. రెండో రౌండ్ కు సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 127 ఓట్ల ఆధిక్యం, స్వల్ప ఆధిక్యం 127 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకు సమాచారం అందుతోంది. 62 ప్లస్ 127 189 లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ కనబరుస్తోంది. 127 ప్లస్ 62 189. షేక్పేటలో మైనారిటీ పాపులేషన్ దాదాపు 70% ఉన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ కేవలం 189 ఇప్పటి వరకు. 2 రౌండ్లు అంటే దాదాపు 40,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 189 ఓట్ల ఆధిక్యతలో మనకు కనబడుతుంది. హోరాహోరీ పోరుగా నేను చెప్తాను, అత్యంత హోరాహోరీ పోరుగా చెప్తాను. వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు, తొందరగా జాయిన్ చేయించండి పీసీఆర్. సో చాలా హోరాహోరీ పోరు మనకు నడుస్తుందని చెప్పొచ్చు. కేవలం 127 ఓట్లు. తొలి రౌండ్ లో 62 ఓట్ల లీడు, సెకండ్ రౌండ్ లో 127 ఓట్లు, మొత్తం 189 ఓట్ల ఆధిక్యంలో మనకు కనబడుతోంది. 189 ఓట్ల ఆధిక్యం మనకు క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే ఇది ఎక్స్పెక్ట్ చేసినంత మెజారిటీ కాదు. 189 ఓట్స్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత మెజారిటీ మాత్రం కాదు.